అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు క్యాప్సికమ్ కోకోనట్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంటే కొబ్బరితో చేసే క్యాప్సికమ్ వేపుడు. ఈ వేపుడు తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: టాబ్లర్ ఫామ్ నోట్ చేసుకోండి, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. క్యాప్సికమ్ పావు కేజీ, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3 చిన్నగా తరిగి పెట్టుకోండి, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వేపుడు కూరలకి బాగుంటుంది, టమాటా 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా క్యాప్సికమ్ బాగా కడిగి వాటిని ఈ విధంగా కొంచెం మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకుంటే ఫ్రైకి బాగుంటుంది. ఈ చివర ఉన్న హెడ్ని ఈ విధంగా తీసేసి తర్వాత పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చిని పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి వేడి చేయండి. కడాయి వేడైన తర్వాత నూనె వేసి కాగబెట్టాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరిలో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి. ఇది కొంచెం వేగేంత వరకు వేయించండి. తర్వాత అందులో పసుపు, అలాగే కారం, ఇప్పుడు ధనియాల పొడి వేయండి. ఇవన్నీ వేసి బాగా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. మరో 2 నిమిషాల పాటు వేయించండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేయండి. 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మూత పెడితే త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు అందులో టమాటాలని ఈ విధంగా తుంచి వేసుకోండి, లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే టమాటాలు తినేటప్పుడు బాగా తగులుతాయి నోటికి. టమాటాలు కూడా వేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించాలి. అంటే ఇది బాగా దగ్గర పడేంత వరకు తిప్పుకుంటూ వేయించాలి. ఈ విధంగా తయారవుతుంది కూర. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి కూరని సర్వ్ చేసుకోవడమే. రుచికరమైన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయింది. కొబ్బరితో చేసే ఈ క్యాప్సికమ్ వేపుడు అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఈసారి మీరు తప్పకుండా క్యాప్సికమ్తో ఈ వంటని ట్రై చేయండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. ఈ వంట టెక్స్ట్ కోసం attamaTV.comని చూడగలరు.